శుభోదయం. ఈనాటి విశేషం మోహిని ఏకాదశి. దీనికే పరశురామ ఏకాదశి అనే పేరు కూడా ఉంది. ఈనాటి రెండవ విశేషం తిరుమలలో శ్రీవారి ఉత్సవాలలో భాగంగా పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు ఈరోజు సమాప్తమవుతాయి. అలాగే మూడవ విశేషం తిరుపతిలోనే గంగానమ్మ జాతర ఉత్సవం ప్రారంభం. ఈనాటి నాలుగవ విశేషం అన్నవరంలో రమాసమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం. ఇవి ఈనాటి విశేషాంశాలు. మొదటగా ఈ రోజున మనం ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఏకాదశి వ్రతము కన్నా మరి ఎక్కువ వ్రతమేది అని సంప్రదాయజ్ఞులు అన్ని వ్రతాలలోకెల్లా కూడా శ్రేష్టమైనది, శిఖరాయమానమైనది ఏకాదశి వ్రతం అని వివరించారు. ఈ వ్రతం చేయడానికి మనం ఏమీ సాధనా సామాగ్రి సంపద అవసరం లేదు. ఏం లేకుండా ఉండేదే ఏకాదశి. ఉన్ననాడు ఉగాది పండుగ, లేకపోతే ఏకాదశి అని ఒక సామెత కూడా తెలుగు వారి ఇళ్లలో ఉండేది. ఉపవాసం చేయడమే ఏకాదశి. ఉపసమీపే వసించుట, పరమాత్మ భావానికి దగ్గరలో నివసించడం, నిరంతరం పరమాత్మ నామాన్ని మనం మనస్సులో మననం చేయడమే ఏకాదశి. పూర్వం ధనదుడు అనే పేరు గల ఒక కోమటివాడు ఉండేవాడు. వ్యాపార ధర్మాన్ని అనుసరించి అఖండమైన ధనాన్ని సంపాదించాడు. అయితే భార్య, పిల్లలు ఆ ధనమంతా కూడా స్వీకరించారు. ఆ కోమటివాడిని ఇంటిలో నుంచి వెడలగొట్టారు. నేనేదో పాపం చేశాను, ఇన్ని దుఃఖాల పాలయ్యాను, ఏం చేస్తే ఈ సంపద నాకు మళ్ళీ లభిస్తుంది అని అందరినీ అడిగి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేస్తే అఖండ ధన సంప్రాప్తి అని తెలుసుకొని ఆ ధనదుడు అనే కోమటివాడు ఈ రోజున ఉపవాసం చేశాడు. ఆ ఉపవాస వ్రత ఫలంగా తిరిగి అతనికి అనంతమైన ద్రవ్య సంపదలు సంప్రాప్తమయ్యాయి. అయితే ధన సంపదతో పాటుగా జ్ఞానోదయము కలిగింది. సంపద కలిగినప్పుడే బంధువులంతా వెంట ఉన్నారు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువుల వత్తురు దియట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు. సుమతి శతకారుడు ఎప్పుడో చెప్పే ఉన్నాడు, మనకు మర్చిపోతూ ఉంటాం. ధనదుడు సంపద ఉన్నప్పుడు తెలియని లోపం సంపద వెళ్ళిపోయిన తర్వాత తెలుసుకున్నాడు. ఇప్పుడు సంపద కలిగింది, దీన్ని ఎలా వినియోగించాలో కూడా బోధపడింది. దాన ధర్మాలు చేశాడు, జీవితంలో అనంతమైన కీర్తిని సముపార్జించాడు, అంత్యంలో ఆ వైకుంఠానికి వెళ్ళాడు. ఈ రోజున మనం ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం, ఉపవాసం చేద్దాం. ధనదుడి కథను జ్ఞాపకం పెట్టుకొని మన వద్ద ఉండేటటువంటి ధనాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేద్దాం. ఇక రెండవ విశేషం తిరుమలలో శ్రీవారి ఉత్సవాలలో అంతర్భాగంగా శ్రీనివాసుడు పద్మావతి అమ్మవార్ల పరిణయోత్సవాలు ఈ రోజున సమాప్తమవుతాయి. ఇలా 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో సంకల్పం, వివాహం, అలాగే తిరుమల చేరడం అనేటటువంటి అంశములను అక్కడి అర్చక స్వాములు మహా అద్భుతంగా మన ముందు నేత్రోత్సవాదులుగా కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శిస్తారు. మనందరిలో కూడా భక్తిభావ సంపదలు నెలకొల్పగలుగుతారు. భావితరాలకు మనం ఇది మన సంస్కృతి అని చెప్పగలుగుతాం. ఈనాటి మరొక విశేషం తిరుమలలో గంగానమ్మ జాతర. గంగ అంటే నీరు. ఈరోజు మొదలుగా దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో జానపదులకు సంబంధించిన ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ కొనసాగింపు మనకు శ్రావణ మాసం వరకు కొనసాగుతుంది. వైశాఖంలో తిరుమల ప్రాంతంలో గంగానమ్మ, జ్యేష్ఠ మాసంలో నెల్లూరులో నూకాలమ్మ, ఆషాఢ మాసంలో హైదరాబాదు భాగ్యనగరంలో బోనాల జాతర తెలంగాణ ప్రాంతంలో, ఇలా ప్రతి నెలలో కూడా ఎక్కడో ఒకచోట జానపదులకు సంబంధించి మాతృస్వరూపిణి తల్లి ఉత్సవాలు జానపద సంప్రదాయంలో నిర్వహింపబడతాయి. ఈ రోజున ఆ ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ తిరుపతిలో ప్రత్యేకించి గంగానమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈనాటి మరొక విశేషం అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం. సత్యదేవుడు, సత్యనారాయణ స్వామి,
శ్రీమన్నారాయణమూర్తి ఎలా పిలిచినా కూడా మన అందరి ఇళ్లలో సత్యనారాయణ వ్రత కథ మనం ఆచరిస్తూ ఉంటాం. గృహప్రవేశం, వివాహం, బారసాల, పుట్టు వెంట్రుకలు, ఒడిబియ్యం నింపుకోవడం, సందర్భం ఏదైనా సత్యనారాయణ వ్రత కథ తప్పనిసరి. ఎందుకని? అందులో నవగ్రహ అర్చన ఉంటుంది, పంచలోక పాలకుల పూజ ఉంటుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తుల అర్చన ఉంటుంది, మహాగౌరీ అర్చన ఉంటుంది, గణపతి పూజ తప్పనిసరి. అన్నింటితో పాటు సత్యదేవుని కథ, యైదం కురుతే సత్యవ్రతం పరమ దుర్లభం శృణోతి కథాం పుణ్యాం భక్తి ముక్తి ఫలప్రదాం. మన ఇంట్లో జరిగే ఈ కళ్యాణోత్సవంలో సత్యనారాయణ వ్రత కథలో 5 కథలను మనం వింటాం. అన్నవరంలో 9 కథలు చెబుతారు. ఈ 5 కథలలో 170 శ్లోకాలలో ఈ 5 కథలు ఉంటాయి. 5 కథలలో కూడా సత్యనారాయణ ప్రసాదమే విశేషంగా చెప్పబడి ఉంటుంది. ప్రతి కథలో కూడా సత్యనారాయణ ప్రసాదమే వైశిష్ట్యంగా చెప్పుకోవాలి. బియ్యం నూక, అది లేకపోతే గోధుమ నూక, అందులో అరటిపళ్ళు, బెల్లము, అది లేకపోతే పంచదార, ఆ పిమ్మట జామకాయ, అరటిపళ్ళు అన్నీ సమానంగా సిద్ధం చేసి కలిపి పొడి పిండినే ప్రసాదంగా నివేదనగా సమర్పించాలి. పొడి పిండిని తినలేనటువంటి వాళ్ళు సిర రూపంలో చేసుకుంటున్నారు, నైవేద్యం పెడుతున్నారు. కానీ కథలో మట్టుకు పొడి పిండి మాత్రమే నైవేద్యం. అటువంటి సత్యనారాయణ స్వామికి ఈ రోజున రమాదేవితో వైభవంగా అన్నవరంలో కళ్యాణోత్సవం నిర్వహించబోతున్నారు. తిలకిద్దాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. గంగానమ్మ జాతర కళ్యాణోత్సవాలలో భాగంగా శ్రీనివాస పద్మావతి ఉత్సవాలు సమాప్తం. రమా సమేత సత్యనారాయణ స్వామి కళ్యాణం. వీటితో పాటుగా ఈ రోజున ఏకాదశి వ్రతం. ఇన్ని విశేషాంశాలతో కూడుకున్న ఈ రోజున దైవం మనకు మేలు కలిగించాలి, మనమందరం ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.